గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ మనకు టాప్లో నిన్న ఢిల్లీ శాసనసభ ఎన్నికలు జరిగిన విషయం మనకు తెలిసిందే కదా. సో ఈ ఎన్నికల్లో ఈసారి బీజేపీదే విజయం అంటూ ఎగ్జిట్ పోల్స్, మెజారిటీ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఆ వార్తను ఎగ్జిట్ మొగ్గు భాజపా వైపే అంటూ వార్తను హైలైట్ చేశారు. వివిధ ఎగ్జిట్ పోల్స్ సర్వేలను ఇక్కడ పొందుపరుస్తూ ఈ వార్తను హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. ఇక అదే టాప్లో మనం పైన గనక చూసినట్లయితే ఆధ్యాత్మికవేత్త, వితరణశీలి ప్రిన్స్ ఆగాఖాన్ అస్తమయం, వందల సంఖ్యలో ఆసుపత్రులు, విద్యాసంస్థల నిర్మాణం, నిర్వహణ, వర్తమాన దేశాల్లో సామాజిక ఆర్థికాభివృద్ధికి కృషి, విద్యాదాత మృతికి ప్రధాని మోదీ, ప్రపంచ దేశాలు, సీఎం రేవంత్ సంతాపం. ఇక బ్యానర్ ఐటమ్ విషయానికి వస్తే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టగానే స్టార్గేట్ ప్రాజెక్టుపై దృష్టి సారించారు. ఇది ఓపెన్ ఐ, ఒరాకిల్, సాఫ్ట్ బ్యాంక్, ఎంజేఎక్స్ సంయుక్తంగా చేపట్టేటువంటి కృత్రిమ మీద ఆధారిత ఏఐ మౌలిక ప్రాజెక్టు అయితే వచ్చే 4 ఏళ్లలో దీనిపై $500 బిలియన్ వెచ్చిస్తారు. ఏఐ విభాగంలో చైనా ప్రగతిని అడ్డుకోవడం, అమెరికాను అగ్రగామిగా నిలబెట్టడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ఈ వార్తను టెక్నాలజీని ఆయుధంగా మార్చుకోవడమే స్టార్గేట్ అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. మన ప్రయోజనాలకు ముప్పు పొంచి ఉంది, సొంతంగా ఏఐ పరిజ్ఞానాన్ని ఆవిష్కరించుకోవాల్సిందే. వీరికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో హెచ్సిఎల్ వ్యవస్థాపకుడు, ఎపిక్ ఫౌండేషన్ చైర్మన్ అజయ్ చౌదరి ఏవైతే వివరాలు చెప్పారో ఆ విషయాలను ఇక్కడ హైలైట్ చేశారు. అయితే ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఇవాళ సీఎం భేటీ ఉంది. ముఖ్యంగా ఈ భేటీలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి, కులగణనకు సంబంధించి అండ్ బడ్జెట్, ఈ 4 అంశాలపై ప్రధానంగా చర్చించే ఛాన్స్ ఉంది అంటున్నారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఇక్కడ పైన టాప్లో 3 వార్తలను హైలైట్ చేశారు. మొదటిది విద్యార్థినిపై టీచర్ల గ్యాంగ్ రేప్ అంటూ. ఈ దారుణం తమిళనాడులో జరిగింది. 13 ఏళ్ల బాలిక గర్భం దాల్చింది. 3 కామాంధులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. విద్యార్థి సంఘాల ఆందోళనలు, స్టాలిన్ సర్కార్కు మరింత సెగ అంటూ ఈ వార్తనిచ్చారు. మస్తాన్కు డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్, అతని స్నేహితుడు ఖాజా కూడా. ఇద్దరిపై ఎన్డీపీఎస్ కేసు. వారాంతాల్లో మస్తాన్ ఇంట్లో డ్రగ్స్ పార్టీలు జరిగేవి అంటూ వార్తనిచ్చారు. మరో వార్త, ఆగాఖాన్ మృతికి సంబంధించి ప్రధాని రాహుల్ గాంధీ సంతాపం ప్రకటించారు. నేటి సంక్షుభిత ప్రపంచంలో ఆగాఖాన్ శాంతి, కరుణ, సహనానికి ప్రతిరూపం అంటూ ఐరాస ప్రధాన కార్యదర్శి వ్యాఖ్యానించిన విషయాన్ని ఇక్కడ ఇచ్చారు. ఆరోగ్యం, గృహ నిర్మాణం, విద్యారంగాల్లో 30కి పైగా దేశాల్లో ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ సేవలు కొనసాగాయంటూ వార్తనిచ్చారు. ఇక జనంలోకి వెళదాం అంటూ బ్యానర్ ఐటమ్ను మీరు చూడొచ్చు. స్థానిక ఎన్నికలే లక్ష్యంగా నేడు సిఎల్పి భేటీ ఉంది. వర్గీకరణ, కులగణన ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఎజెండాగా ఇవాళ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ఉంది. 104 మంది తిరిగొచ్చారు. అమృత్సర్లో దిగిన అమెరికా విమానం. పంజాబీలు 30, హర్యానా 33, గుజరాత్ 33. భారతీయులకు సంఖ్యలేసి అవమానించారు అంటున్న కాంగ్రెస్. సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహం, మోదీ సర్కార్పై విమర్శలు. ఆ ఫోటోలు నకిలీవని నిర్ధారణ. అవి గ్వాటమాలాకు తరలించిన వారివి. H1B వీసాదారులకు ఇక్కట్లు. ఆటో రెన్యువల్ కాలపరిమితి పెంపు, రద్దుకు రిపబ్లికన్ తీర్మానం. గాజాను స్వాధీనం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చేస్తామంటున్నారు ట్రంప్. ఇక ఎండ మంటలు అంటూ రాష్ట్రంలో పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు, అధికమైన ఏసీలు, ఫ్యాన్లు, కూలర్ల వినియోగం, అమాంతం పెరిగిపోయిన విద్యుత్ డిమాండ్, వారంలో మరింత పెరగనున్న ఎండల తీవ్రత అంటూ వెదర్ రిపోర్ట్ను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. ఇక్కడ కులగణనకు సంబంధించి, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాష్ట్రం కుతకుతలాడుతోంది అంటూ వార్తను నమస్తే తెలంగాణ హైలైట్ చేస్తూ, దళితులు కుతకుత, బడుగులు సలసల, కాంగ్రెస్ గడబిడ అంటూ వార్తనిచ్చారు. ఇక మాలలకు కొమ్ము కాస్తున్న సర్కార్ అంటూ ఒక లైన్, బీసీలకు కాంగ్రెస్ వెన్నుపోటు అంటూ మరో లైన్, సంకుల సమరంలో చిక్కుకున్న రేవంత్ సర్కార్, ఎవరినీ సంతృప్తిపరచని కులగణన, వర్గీకరణ, అధిష్టానం తీవ్ర ఆగ్రహం, ముఖ్యులకు ఢిల్లీ పిలుపు.
ఇక కులగణన అసమగ్రం అంటూ లెక్కలపై బీసీ కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. వర్గీకరణలో మాదిగలకు అన్యాయం జరిగింది అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై మందకృష్ణ మాదిగ ఆగ్రహం. ఇక మరోవైపు రైతులకు సంబంధించి రైతులు తగ్గారు, భూమి పెరిగింది, రైతు భరోసా గణాంకాల్లో గందరగోళం, గతంతో పోలిస్తే తగ్గిన 1,00,000 మంది రైతులు, విస్తీర్ణం 5.92 లక్షల ఎకరాల పెరుగుదల. ఇదెలా అంటున్న నిపుణులు. పెట్టుబడి సాయం లెక్కలపై అనుమానాలు. ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ఇక్కడ మనకు టాప్లో 3 వార్తలను ఇచ్చారు. ఒకటి, గాజాను సొంతం చేసుకుంటాం అని ట్రంప్ వ్యాఖ్యానించినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ, అక్కడి పాలస్తీనియులు వేరే దేశాలకు పోవాలి, వారు కూలిన శిథిలాల మధ్య ఉంటున్నారు, మేము సురక్షితంగా అద్భుతంగా తీర్చిదిద్ది ఇస్తాం. నెతన్యాహు సమక్షంలో ట్రంప్ ప్రకటన. ఇక ఆధ్యాత్మికవేత్త వితరణశీలి ప్రిన్స్ ఆగా ఖాన్ అస్తమయానికి సంబంధించి వార్తనిచ్చారు. 104 మంది వలసదారులను తీసుకొచ్చిన అమెరికా విమానం అమృత్సర్ విమానాశ్రయంలో ల్యాండింగ్. ఇక ఢిల్లీ పీఠం భాజపాదే అంటూ నిన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలను వివరిస్తూ మరో వార్తను మీరు చూడొచ్చు. బ్యానర్ ఐటమ్ విషయానికి వస్తే వాల్తేరు స్థానంలో విశాఖ డివిజన్ అంటూ కథనాన్ని హైలైట్ చేసింది. ముఖ్యంగా విశాఖపట్నం డివిజన్ పరిధిలో 410 కిలోమీటర్లు, రాయగడ పరిధిలో 680 కిలోమీటర్లు, విజయవాడ డివిజన్లోకి కొండపల్లి మోటుమరి సెక్షన్ ముసాయిదా డిపిఆర్ సిద్ధం చేయాలని రైల్వే శాఖ ఆదేశాలు, ఫలించిన కూటమి ప్రభుత్వ కృషి అంటూ వార్తను హైలైట్ చేసింది ఈనాడు. ఇక విద్యుత్ కొనుగోలు వ్యయం తగ్గాల్సిందే, సరఫరాలో అంతరాయాలు ఉండొద్దు, ఒడిశాలో థర్మల్ యూనిట్ ఏర్పాటును పరిశీలించండి, థర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా చూడాలి, వేసవి విద్యుత్ ప్రణాళికపై సీఎం చంద్రబాబు సమీక్షకు సంబంధించిన వార్తను రైట్ సైడ్లో హైలైట్ చేశారు చూడండి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక్కడ పైన టాప్లో 3 వార్తలను చూడొచ్చు. ఒకటి, విద్యార్థినిపై టీచర్ల గ్యాంగ్ రేప్, తమిళనాడులో జరిగిన ఘోరం ఇది. 13 ఏళ్ల బాలికపై టీచర్ల అఘాయిత్యం ఇది. ఇక టీటీడీలో హిందూయేతర ఉద్యోగులపై చర్యలు, తొలి విడతలో 18 మందిని గుర్తించిన బోర్డు, ఇక నుంచి ఆలయాలు ఉత్సవాల విధులకు దూరం పెడుతూ నిర్ణయం, వీఆర్ఎస్ లేదా ఇతర శాఖలకు బదిలీ. కిక్కు లెక్క తేల్చేస్తారు, జగన్ మద్యం దోపిడీపై సిట్ ఏర్పాటుకు సంబంధించి వార్త అంటూ బ్యానర్ ఐటమ్ను మీరు చూడొచ్చు ఆంధ్రజ్యోతిలో. రాష్ట్రమంతా ఒకే రైల్వే జోన్, కొత్తగా దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటు, ప్రధాన కేంద్రం విశాఖ. 104 మంది తిరిగొచ్చారు, అమృత్సర్లో దిగిన అమెరికా విమానం. పంజాబీలు 30 మంది, హర్యానా 33, గుజరాత్కు సంబంధించి 33 మంది. నెక్స్ట్ సాక్షి. కార్యకర్తల కోసం ఎలా పనిచేస్తానో చూపిస్తా అంటూ వైఎస్ జగన్ పార్టీ నేతల సమావేశంలో వారికి ఇచ్చినటువంటి భరోసాను ఇక్కడ హైలైట్ చేస్తూ సాక్షి బ్యానర్ ఐటమ్గా ఇచ్చింది. జగన్ 2.0 అంటూ, ప్రజలే నా బలం, పార్టీ క్యాడర్ నా బలగం అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేశారు. మన కార్యకర్తలను చంద్రబాబు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో చూస్తున్నా, మంచి చేసిన వారు చెడు చేసిన వారు ఇద్దరిని గుర్తుపెట్టుకోండి, రెట్టించిన ఉత్సాహంతో పనిచేద్దాం. మరోవైపు కార్లకు టోల్ పాస్లు, ప్రైవేటు కార్ల యజమానులకు త్వరలో ఈ అవకాశం, ఎన్హెచ్ఏఐ నిర్ణయం. 3,000 వార్షిక పాస్, 30,000 అయితే లైఫ్ టైం పాస్ అట. సిఐడి కుట్ర విఫలం, ఇక సిట్ కుతంత్రం. మద్యం అక్రమ కేసు దర్యాప్తుకు ప్రత్యేక బృందం ఏర్పాటు, ఇప్పటికే దర్యాప్తు పేరిట హడావిడి చేసి చతికిలబడ్డ సిఐడి అంటూ వార్తనిచ్చేది సాక్షి. మొత్తానికి ఇవి వాళ్ళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.